ఆకాశవాణి ఇప్పుడు కేంద్ర జలశక్తి అభియాన్ ప్రారంభించిన క్యాచ్ ద రెయిన్ 2025కి సంబంధించి ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ ఎం శివప్రసాద్ గారు, అడిషనల్ కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పరిచయకర్త సాయి గిరీష్ రావుల. శ్రోతలకు నమస్కారం. నీరు మన భవిష్యత్తు, దాన్ని రక్షించడం మన బాధ్యత. నీటి విలువని గుర్తు చేస్తూ దేశవ్యాప్తంగా నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమమే జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ 2025. ఈ కార్యక్రమం ఈ ఏడాది మార్చి 22 నుంచి నవంబర్ 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 148 జిల్లాల్లో నిర్వహిస్తూ ఉన్న సందర్భంగా మనం ఈనాటి ఈ కార్యక్రమంలో ఈ క్యాచ్ ద రెయిన్ 2025కి సంబంధించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ ఎం శివప్రసాద్ గారు, అడిషనల్ కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సార్తో మనం మాట్లాడి మన రాష్ట్రం నుంచి ఎన్ని జిల్లాలు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఈ ప్రచార కార్యక్రమం ఎలా జరుగుతుంది, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కార్యక్రమంలో ముందుగా జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ 2025 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి సార్? మరొకసారి ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నమస్కారం. జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ మొట్టమొదటిసారిగా 2019వ సంవత్సరంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మొదటగా ఇది ఎక్కడైతే సమస్యాత్మక జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో దాన్ని ఫోకస్ గా చేయాలనే సంకల్పంతో 2019లో మొదలుపెట్టి తర్వాత కాలక్రమేణా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో, అన్ని మున్సిపాలిటీ పరిధిలో, అన్ని చోట్ల ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఒక కొత్త శీర్షికతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నారు. అయితే 2024 సంవత్సరంలో ఈ నారీ శక్తి సే జలశక్తి అనే శీర్షికన ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా అమలు అయింది. ఎందుకంటే త్రాగునీటికి గాని, ఇంట్లో అవసరానికి నీరు గాని ఎక్కువ ఆడవాళ్లే దాని మీద ఎక్కువ శ్రమిస్తారు కాబట్టి నారీ శక్తి సే జలశక్తి అనే ఒక శీర్షికని వాళ్లకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి 2024లో దేశవ్యాప్తంగా అమలు చేశారు. అదే విధంగా 2025లో జల సంచయ్ జన్ భాగీదారీ జన్ జాగృతి కే ఓర్ అనే ఒక ప్రత్యేక శీర్షికన ఈ కార్యక్రమాన్ని 2025లో అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే వర్షపు నీటిని సంరక్షించి వాటిని భూగర్భ జలాలుగా మార్చడం, అదే విధంగా ఈ కరువు వాతావరణం లేకుండా సాగునీటికి, తాగునీటికి నీటిని అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టడం అనేది ముఖ్యమైన ఉద్దేశం అండి. ఈ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రం నుంచి ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్? మన రాష్ట్రంలో దేశంలో 148 జిల్లాల్లో మన రాష్ట్రంలో 7 జిల్లాలు ఎంచుకోవడం జరిగింది. ఈ 7 జిల్లాల్లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కూడా ఈ నీటి యొక్క ఆవశ్యకత, వర్షపు నీటిని నిల్వ చేసే కార్యక్రమాలని ప్రాధాన్యత క్రమంలో వివిధ పథకాలను అనుసంధానించి వాటిని ప్రత్యేకమైన శ్రద్ధతో ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం. ఈ 148 డిస్ట్రిక్ట్స్ నే కేంద్రం ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి సార్? ఈ 148 డిస్ట్రిక్ట్స్ ఏంటంటే భూగర్భ జలాల తీవ్రత ఎద్దడి ఎక్కువగా ఉన్నది ఈ జిల్లాలు అనమాట. అంటే గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అనమాట. అక్కడ భూగర్భ జలాలు అక్కడ ఉన్న నిల్వలకు మించి వాటిని వినియోగించుకోవడం ఓవర్ ఎక్స్ప్లాయిట్. సో ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల రోజు రోజుకి భూగర్భ జలాలు అడిగంటిపోయి అక్కడ భూగర్భ జలం అందుబాటులో లేకుండా ఉంది. కాబట్టి వాటిని 148 డిస్ట్రిక్ట్స్ ని ప్రాధాన్యత క్రమంలో అక్కడ వాటిని ఎంచుకొని అక్కడ విరివిగా ఆ జలశక్తి అభియాన్ కార్యక్రమంలో నీటి సంరక్షణ పనులను చేపట్టి ప్రాబ్లం నుంచి వాటిని బయటకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. సార్, మరి ఈ యొక్క ఇనిషియేటివ్ కింద ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంది సార్? ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో ఎక్కువగా చేపట్టే కార్యక్రమం ఏంటంటే వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచి సాగు విస్తీర్ణము పెంచడం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం. అదే విధంగా ఎప్పటి నుంచో ఈ చెరువులన్నీ కూడా పూడిక మట్టి చేరుకొని వాటి నిల్వ సామర్థ్యము తగ్గిపోయింది. వాటి పూడికని తీసి వాటి సామర్థ్యాన్ని పెంచి కింద ఉన్న ఆయకట్టుని స్థిరీకరించడము అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. అదే విధంగా ఈ చెరువుల ద్వారా కాలువల ద్వారా ఆయకట్టుకి నీరు అందిస్తూ ఉంటాం. ఈ కాలువలు కూడా సరైన మెయింటెనెన్స్ లేక అవి కూడా పూడిక చేరుకొని ఆయకట్టు దెబ్బతినింది. ఆ కాలువలో పూడికి తీసి ఆ చివరి ఆయకట్టు వరకు నీటిని చేరువేయడం అనేది కూడా ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమంలో చేపడుతున్నారు. అదే విధంగా మొక్కలు పెంచడం అనేది కూడా ఇందులో వాతావరణం కాలుష్యాన్ని తగ్గించడం, ఆ మొక్కలు విరివిగా పెంచి రైతులకు గాని అట్లాగే పర్యావరణానికి గాని మేలు కలిగించే విధంగా ఈ మొక్కలు విరిగా పెంచడం అనే కార్యక్రమాన్ని కూడా ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమంలో ముఖ్యంగా చేపడతా ఉన్నారు.
సార్ మీరు చెప్పడం జరిగింది ఇందాక ఈ యొక్క కార్యక్రమం అనేది ఎవ్రీ ఇయర్ కూడా చేస్తున్నారని చెప్పి. సో ఈ ఏడాది ఈ కార్యక్రమం ఎటువంటి కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్తుంది సార్? ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంతో, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉపాధి హామీ నిధులు, అదేవిధంగా వార్షెడ్ నిధులతో అనుసంధానం చేసుకొని చాలా కార్యక్రమాలని మొదలు పెట్టాం. చాలా పనులను పూర్తి చేయడం కూడా జరిగింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే 1,55,000 సేద్యపు నీటి కుంటల నిర్మాణం చేపట్టాం అనేది ఒక పెద్ద ఎత్తున చేపడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా 50,000 చెరువులలో పూడిక తీసి వాటిని పునరుద్ధరణ చేయడం అనేది ఈ సంవత్సరం చేయబోతున్నాం. అదే 1,00,000 కిలోమీటర్ల సాగునీటి కాలువలను పూడిక తీసి వాటిని స్థిరీకరించడం అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదేవిధంగా 3,000 అమృత సరోవర్లు కొత్తవి కానీ లేదంటే ఉన్న వాటిని పునర్నిర్మాణము పునరుద్ధరించడం అనే కార్యక్రమాన్ని కూడా మనము విరివిగా చేపడుతున్నాం. అంతేకాకుండా 660 చెరువులు వాటిని గ్రామాలకు ఏదైతే దగ్గరగా ఉన్నాయో వాటిని పల్లె పుష్కరణులుగా అభివృద్ధి చేసి అందులో ఆ చెరువు కట్టల్ని ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాలుగా అభివృద్ధి చేసి పల్లె పుష్కరిణి అన్న నామంతో వీటిని అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో పూర్వం రాజుల కాలం నుంచి ఉన్నటువంటి కోనేరులని అది మరమ్మతులు నోచుకోక చాలా మన రాష్ట్రంలో ఉన్నాయి, మరియు ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాల్లో ఉన్నాయి. అలాంటివి గుర్తించి వాటిని కోనేరులను పూడిక తీసి వాటిని పునరుద్ధరించి మరి వాటిని పూర్వ వైభవం తీసుకురావాలనే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. అదేవిధంగా 1,00,000 ఎకరాల్లో రైతుల పొలాల్లో పండ్ల తోటలను పెంచి వారికి ఆదాయము కలిగించడానికి కార్యక్రమాలు చేపడుతున్నాం. 5,000 ఎకరాలు రెవెన్యూ కొండల్లో పచ్చదనం పెంచడం ద్వారా అక్కడ పంచాయతీలకి ఆదాయం తీసుకోవడం ఒకటి. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ తగ్గించి వాతావరణాన్ని మెరుగుపరచడం అనే కార్యక్రమాన్ని విరివిగా ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నామండి. సార్ మీరు ఇందాక చెప్పడం జరిగింది జన్ భాగీదార్ అని చెప్పి. అంటే దీనిలో ఎక్కువగా ప్రజల పాత్ర పోషించాలని చెప్పి చెప్పారు. మరి ఈ వర్షపు నీటిని సమర్థవంతంగా నిల్వ చేయడంలో ప్రజలు ఎటువంటి పాత్ర పోషించాలి సార్? ప్రభుత్వం చేపట్టే ఏ పనైనా కూడా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏది కూడా సక్సెస్ అవ్వదండి. అది మనకు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ గ్రామంలో ఏదైతే మనం పనులు చేస్తామో ఆ పనుల్ని వాళ్ళు ఓన్ చేసుకోవాలి. గ్రామస్తులు వాటిని ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకోవడం అంటే వాళ్ళు ఎలా ప్రభుత్వం చేసింది ఇది మాకు సంబంధం లేదు అనుకోకుండా ప్రభుత్వం చేసిన ప్రతి పనిని తర్వాత వాటిని సంరక్షించే బాధ్యతని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు దాన్ని చేపట్టాలి. సో దానికి సంబంధించి రైతుల్ని కానీ అక్కడ ఉన్న విద్యార్థులను కానీ మనము పూర్తి స్థాయిలో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి దాని యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా గవర్నమెంట్ తరఫున వాళ్లకు ట్రైనింగ్ కార్యక్రమాలుగా కానీ అవగాహన కార్యక్రమం కానీ మనం నిర్వహించాలి. అదేవిధంగా ఈ నిర్మాణంలో వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయాలి. ఎక్కడ నిర్మించాలి, నిర్మాణ సమయంలో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతోనే పనులు చేపిస్తే వాళ్ళ ఓనర్షిప్ అనేది ఎక్కువగా ఏర్పాటు అవుతుంది. ఓనర్షిప్ ఎప్పుడైతే ఉంటుందో వాటిని సంరక్షించేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రజల భాగస్వామ్యము అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇది నిరంతరం మనము ప్రజల్లో అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని మీరు ఎలా అమలు చేస్తున్నారు సార్? అదేవిధంగా అమలు చేయడంలో ఎదురవుతున్న సవాళ్ళు ఏమిటి? వాటిని మీరు ఏ విధంగా పరిష్కరిస్తూ ఉన్నారు? ఇప్పుడు మనకున్నటువంటి 13,000 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి మాకు పంచాయతీలు. అందులో ఏంటంటే ప్రతి గ్రామానికి కూడా ఆ గ్రామానికి అవసరమైన వాటర్ బడ్జెట్ అనేది తయారు చేస్తున్నాం. సో వాటర్ బడ్జెట్ అని అంటే ఆ గ్రామంలో మనకు ఎంత వర్షపాతం వస్తుంది, ఆ గ్రామానికి ఉన్నటువంటి అవసరాలే సాగునీటి అవసరాలు అయితేనేమి, తాగునీటి అవసరాలు అయితేనేమి, తర్వాత ఇతర అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటికి ఎంత అవసరం ఆ గ్రామానికి అనేది ఒక లెక్క వేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఆ గ్రామంలో ఇప్పటిదాకా నీటిని నిల్వ చేసుకోవడానికి అవసరమైనటువంటి కట్టడాలు ఏమున్నాయి, సో ఆ కట్టడాలు సరిపోతాయా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారము, లేదంటే సరిపోని పక్షంలో వాటికి కొత్త వాన నీటి సంరక్షణ కట్టడాలను అక్కడ ఏర్పాటు చేయడం. తర్వాత అట్లా కాకుండా అక్కడ వాళ్ళ గ్రామంలో వాళ్ళు నీళ్లు అందుబాటు లేకపోతే వాళ్ళకు అవసరమైన నీటిని ఎక్కడి నుంచి వేరే గ్రామం నుంచి కాలువల ద్వారా గానీ ఎలా తీసుకురావాలనే ఒక ప్రణాళికని ప్రతి గ్రామానికి మనం తయారు చేస్తున్నాం. సో ఇందులో భాగంగా ప్రణాళికలు తయారు చేసిన తర్వాత మనకు అందుబాటులో ఉన్న బడ్జెట్ ని బట్టి అక్కడ ప్రతి గ్రామం కూడా మనము కార్యక్రమాలని అమలు చేస్తూ ఆ అవసరాల మేరకు ప్రభుత్వ నిధులను వెచ్చించి ఈ పథకాలని ముందుకు తీసుకెళ్తున్నాం. సార్ మరి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం సార్. పట్టణ ప్రాంతాల వివరాలకు వెళ్తే కనుక ఈ పట్టణ ప్రాంతాల్లో మనకి భూగర్భ జలాలు రోజు రోజుకి తగ్గిపోతున్న పరిస్థితులలో వాటర్ రీస్టోరేషన్ కి సంబంధించి
సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు సార్? ఇది మనం మరీ ప్రత్యేకంగా ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం పట్టణీకరణ పెరిగిపోవడం వల్ల పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరం రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నది. జనాభా సాంద్రత పెరిగిపోయి అక్కడ నీటి అవసరాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకి ఈ మధ్యనే కొన్ని సందర్భాల్లో నీటి ఎద్దడి చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో నీటి ఎద్దడి ఎదుర్కొన్న విషయాలను మనం గమనిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జనాభాకు సరిపడా నీటి వనరులు అందుబాటులో లేకపోవడం, వర్షాలు తక్కువగా ఉండి అక్కడ నీరు అందుబాటులో లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి జనాభా నీటికి ఇబ్బందులు పడడం అనే అంశాలని మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ మరొక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే అక్కడ పట్టణాల్లో పడిన ప్రతి ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఎక్కడ కూడా ఇంకకుండా భూమిలోకి ఇంకకుండా అది నీరు పట్టణం నుంచి గ్రామం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పట్టణాలు ఎలా అయిపోయినాయంటే కాంక్రీట్ జంగిల్స్ గా అయిపోయినాయి. ప్రతి ఒక్క రోడ్డు, సిమెంట్ రోడ్డు గానీ, బీటీ రోడ్డు గానీ అన్ని కూడా ఇది ఇంపర్వేస్ లేయర్స్ గా చేయడం వల్ల వచ్చిన వర్షపాతం వచ్చినట్లే బయటకు వెళ్ళిపోతుంది. ఒక పక్క రోజు రోజుకి నీటి అవసరాలు పెరగడం, అదే విధంగా వచ్చిన వర్షము అక్కడ గ్రామంలో గానీ పట్టణంలో గానీ దాన్ని మనం వినియోగించకుండా వచ్చినట్టే పట్టణం బయటికి వెళ్ళడం అనే దీని వల్ల మనము అక్కడ భూగర్భ జలాలు అనేది అందుబాటులో లేకుండా పోతున్నాయి పట్టణాల్లో. ఈ పట్టణాల అవసరాలకి మనం గమనిస్తే ఉదాహరణకి ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీటి అవసరాలకి 560 మిలియన్లు ప్రతిరోజు నీళ్లు అవసరం. ఈ నీటిని నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యామ్ నుంచి తీసుకొస్తున్నారు. అయితే ఈ నీరు నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యామ్ లో ఉండే నీటిని సాగునీటికి మనము వాడుకోవాల్సిన నీటిని మనము రోజు రోజుకి ఈ తాగునీటి అవసరాల కోసము వినియోగించడం వల్ల సాగు విస్తీర్ణం తగ్గిపోయి ఈ పంటల దిగుబడి మనకు తగ్గిపోతుంది. ఓ పక్క ఇక్కడ సాగు విస్తీర్ణం తగ్గడం కాకుండా అక్కడి నుంచి మనం నీటిని ఇక్కడికి పట్టణాలకు తరలించడానికి వేల కోట్ల రూపాయలు మనము ఖర్చు పెట్టి వీళ్ళ అవసరాలని తీరుస్తున్నాం. అలా కాకుండా మన పట్టణాల్లో ఏదైతే మనము వర్షం వస్తుందో వర్షపాతాన్ని ప్రతి ఇంటిలో కూడా, ప్రతి కార్పొరేట్ ఆఫీస్ గానీ ప్రతి అపార్ట్మెంట్ లో గానీ మనము నిల్వ చేసుకోగలిగితే వాటి అవసరాలు కొంత మేరకు మనం బయట నుంచి ఏదైతే మనం నీటిని తెచ్చుకుంటున్నామో ఆ అవసరం అనేది కొంత మేరకు తగ్గించినట్లు అవుతుంది. ఇప్పుడు రోజు నీటి అవసరం అనేది చాలా తీవ్రత ఎదుర్కోబోతున్నాం మున్ముందు. కాబట్టి పట్టణాల్లో మరీ ప్రత్యేకంగా మనం ఏదైతే మన ఇంటి పైకప్పు మీద గానీ లేదంటే మన ఆఫీస్ పైకప్పు మీద గానీ వర్షం కురుస్తుందో వర్షాకాలంలో వచ్చే 4-5 నెలల్లో వాటిని జాగ్రత్తగా అపార్ట్మెంట్ లో ఒక ట్యాంకు కింద భాగంలో నిర్మించుకొని వాటిని స్టోర్ చేసుకుని మనకు ఎండాకాలంలో వాడుకోవడం అనే ఒక పద్ధతిని అవలంబించాలి. అదే విధంగా ఎక్కడైతే వాళ్ళ బోర్లు ఉంటాయో ఆ అపార్ట్మెంట్స్ లో బోర్ల దగ్గర ఈ రీఛార్జ్ స్ట్రక్చర్స్ పైనుంచి కురిసే వర్షాన్ని రీఛార్జ్ స్ట్రక్చర్స్ ద్వారా ఆ బోర్లని రీఛార్జ్ చేసుకునే ఒక మనం పద్ధతిని అవలంబిస్తే అక్కడ అపార్ట్మెంట్ లో ఉన్న బోర్లు రీఛార్జ్ అయ్యి వాళ్లకు నీరు అందుబాటులో ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణాల్లో మనము కురిసే వర్షాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు నీటిని బయటికి పంపించకుండా అక్కడ మన అపార్ట్మెంట్స్ లోనే, మన ఆఫీసుల్లోనే, అట్లాగే కార్పొరేట్ ఆఫీసుల్లో వీటిని మనము భూమిలోకి ఇంకించుకోగలిగితే మనము ఫ్యూచర్ లో భవిష్యత్ అవసరాలకి నీటిని వినియోగించుకోవడానికి చాలా మనము సహాయం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఇది కొంచెం అందరూ కూడా గమనించుకుని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. సార్, ఈ యొక్క ప్రచార కార్యక్రమానికి విద్యార్థులు, యువత నుంచి ఎలాంటి భాగస్వామ్యాన్ని మీరు ఆశిస్తున్నారు? సో విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళకి చాలా అవేర్నెస్ మనం కల్పించాలి. ఎందుకంటే ఈరోజు నీరు మనం అనుకుంటున్న ఫ్రీగా దొరుకుతుంది. ఆ ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి దాని మీద ఎవరికి అంత శ్రద్ధ లేదు. సో మనము అంటే చిన్న విషయాలే చాలా వాళ్ళ భవిష్యత్తులో విద్యార్థులకి చాలా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడానికి అవకాశం ఉంది. అంటే మనము ఒక ట్యాప్ ఓపెన్ చేస్తాం, ఆ ట్యాప్ మన కళ్ళ ముందు నీళ్లు పోతుంటే కూడా దాన్ని పట్టించుకోం, ఎందుకంటే అది ఫ్రీ కాబట్టి. సో ఆ ట్యాప్ ఏదైతే నీళ్లు వృధాగా వెళ్తున్నాయో దాన్ని అలాంటి వృధా చేయకూడదనే ఒక అవగాహన విద్యార్థుల్లో కల్పించాలి. అట్లాగే వాడిన నీటిని పొదుపు చేయాలి అనే ఒక వాళ్ళకి అవేర్నెస్ విద్యార్థుల్లో కలిగించాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి అనే అవగాహన విద్యార్థుల్లో మనము కలిగించాలి. ఎప్పుడైతే విద్యార్థి దశలో నుంచే ఇలాంటి అలవాట్లు వాళ్ళు ఏర్పరచుకుంటారో భవిష్యత్తులో వాటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులను గాని యువతలలో మనము అవేర్నెస్ కార్యక్రమాల్ని నిరంతరం మనం క్రియేట్ చేయాలి. వాళ్ళు భవిష్యత్తులో మనకు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. సార్, మరి ప్రజల్లో జలభద్రత పట్ల చైతన్యం పెంపు కోసం ఎలాంటి ప్రచార కార్యక్రమాలు మీరు చేపడుతూ ఉన్నారు? అదేవిధంగా ఇప్పటి వరకు చేసిన ఈ యొక్క ప్రచార కార్యక్రమం ద్వారా మీకు వచ్చిన ఫలితాలు ఏంటి?
సో, ఈ అవగాహన కార్యక్రమాలనేది నిరంతరము కొనసాగాలి. ఎందుకంటే ఇది ఒకసారి చెప్తే పూర్తిగా అర్థమయ్యే విషయం గాదు. ఇది అవగాహన కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరము నిరంతరంగా మనం కొనసాగించాలి. సో, రకరకాల మన అవగాహన కార్యక్రమాలు ఇట్లాగా రేడియోల ద్వారా గానీ, లేదంటే దూరదర్శన్ ద్వారా గానీ, లేదంటే వీడియో తయారు చేసి వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వడం గానీ, లేదంటే ఒక పిక్చర్స్ రూపంలో వాటి నీటి యొక్క ప్రాధాన్యతను వివరించి చెప్పే కార్యక్రమాలు గానీ, వీటి ద్వారా అట్లాగే కొన్ని కళాజాత కార్యక్రమాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు చెబితే వాళ్ళకు పూర్తి అర్థమవుతుంది. సో అలాంటి కార్యక్రమాల ద్వారా గానీ పల్లెల్లో ప్రజల్లో ఈ నీటి సంరక్షణ, నీటి ఇంపార్టెన్స్ దీని మీద వాళ్ళకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. కల్పించడమే కాకుండా అక్కడ కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి. ఎన్జిఓస్ చాలా చోట్ల ఏంటంటే వాళ్ళు ప్రజలతో చాలా క్లోజ్ గా పనిచేస్తుంటారు. వాళ్ళను కూడా ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలి. వాళ్ళు ప్రజలతో మమేకమై పనిచేస్తారు కాబట్టి వాళ్ళ సహాయం కూడా తీసుకొని ప్రజల్లో చైతన్యం పెంపొందించడానికి మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజన్ 2047 దిశగా చర్యలు చేపడుతున్న ఈ సమయంలో క్యాచ్ ద రైన్ అనే కార్యక్రమం ఏ విధంగా దానికి మద్దతు ఇస్తుందంటారు? ఈ క్యాచ్ ద రైన్ అంటే మనకు వికసిత్ భారత్ అనేది చాలా అంశాలు ఉన్నాయి. అందులో మన భూగర్భ జలాలు పెంచడం ద్వారా, అట్లాగే ఈ సాగు విస్తీర్ణము పెంచడం అనే ఒక కార్యక్రమము. సాగు విస్తీర్ణము పెంచడమే కాదు, అట్లాగే మనకు భూసారం పైన ఏదైతే పంటలు పండడానికి అవకాశం ఉన్నటువంటి నేల ఏదైతే ఉందో ఆ భూసారాన్ని సంరక్షించుకోవడము. ఈ భూసారాన్ని సంరక్షించుకోవడం ద్వారా పంట దిగుబడి మనకు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో నీటి సంరక్షణ అట్లాగే ఆ భూసార సంరక్షణ అనే కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని, పట్టణంలో నీటి అవసరాలని, అట్లాగే ఈ పంటలకు సంబంధించినటువంటి సారవంతమైన నేలని మనము కాపాడుకోవడము, పంటలు ఎక్కువ వచ్చేలాగా ఈ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మనము మన వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, కార్యక్రమంలో చివరిగా భవిష్యత్తులో నీటి ప్రాధాన్యత గురించి మీరు అందించే సందేశం సార్. అంటే నీరు అనేది మనకు అత్యంత అవసరమైనటువంటి ఒక వనరు. ఇది లేకపోతే మన మనుగడ సాధ్యమయ్యేది కాదు. నీరు ఎక్కడ ఉంటుందో అభివృద్ధి అక్కడ ఉంటుంది. మరి నీటి చుట్టే మనం నాగరికత చూసుకున్నప్పుడు నీటి చుట్టే నాగరికత అనేది పెరుగుతా ఉంది. కాబట్టి ఈ నీటిని మనం పొదుపుగా వాడుకోవాలి. ఆ నీటి అవసరాలు మనము గుర్తించి ఆ నీటి సంరక్షించుకోవడము, అట్లాగే దాన్ని పొదుపుగా వాడుకోవడము, దానికి అవసరమైనటువంటి పనులని ప్రభుత్వము ప్రజల భాగస్వామ్యంతో తీసుకెళ్లి ప్రజలే దాన్ని సంరక్షించుకునే విధంగా ఎక్కువ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రజలే వాటిని ఓనప్ చేసుకొని సంరక్షణ చేసుకొని భవిష్యత్తులో వాటిని సక్సెస్ఫుల్ గా అమలు చేసుకునే విధంగా మనము చేసుకుంటే ఈ నీరు వనరు అనేది భవిష్యత్ తరాలకి వాటిని అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనము ఎంత ఎక్కువగా చేపడితే అంత సక్సెస్ఫుల్ గా మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సార్, ఈరోజు మీరు ఈ యొక్క జలశక్తి అభియాన్కి సంబంధించిన క్యాచ్ ద రెయిన్ 2025కి సంబంధించి పూర్తి సమాచారం మా శ్రోతలకు అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. ఇంతవరకు కేంద్ర జలశక్తి అభియాన్ ప్రారంభించిన క్యాచ్ ద రెయిన్ 2025 ప్రచార కార్యక్రమంపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ ఎం శివప్రసాద్ గారు, అడిషనల్ కమిషనర్, రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పరిచయకర్త సాయి గిరీష్ రావుల. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.